హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మనకి రైల్వే శాఖ నుండి రీసెంట్గా ఒక పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఇందులో మనకి 400కి పైగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. శాలరీ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది, 40,000 ప్లస్ ఉంటుందన్నమాట. మన సొంత రాష్ట్రాల్లోనే మనం పోస్టింగ్ అనేది ఉంటుంది. సో మంచి జాబ్స్ ఇవి. సో ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్ మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అండర్లో పనిచేస్తున్నటువంటి రైట్స్ అనే సంస్థ నుండి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి అప్లికేషన్ డేట్ అనేది 26/11 ఓపెన్ అయిందనమాట. మన లాస్ట్ డేట్ అంటే 25th డిసెంబర్. సో ఈ నెల 25 లోపు మనం అప్లై చేసుకోవాలి. ఇంకా 10 days వరకు మనకి టైం ఉంది. ఇంకా డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అంటే మనకి ఒక రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్లోని. అది మనకి January 11 కండక్ట్ చేస్తారనమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్. సో ఫ్రెండ్స్, ఇందాకలే చెప్పాను కదా మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ చేసుకోవచ్చు అని. మనకి ఇక్కడ 4 regionsలోని పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సౌత్ రీజియన్కి చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకి జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు నార్త్ అంటే ఢిల్లీ, హర్యానా ఇలా ఉన్నాయి. ఈస్ట్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఇలా. ఇంకా వెస్ట్ చూసుకున్నట్లయితే గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా ఉన్నాయన్నమాట. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనకు పోస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా చూడండి. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 40 years అనమాట. అంటే మనకి 18 to 40 years మధ్య ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో మనకి SC ST క్యాండిడేట్స్ అయితే 45 years ఏజ్ ఉండే వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ అనేది మనకి 25/12/2025 డేట్కి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ముందుగా మనకి ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో మనకి 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 2.5 hours టైం అనేది ఇస్తారు. ఎవ్రీ క్వశ్చన్ 1 mark అనేది క్యారీ చేస్తుంది. సో మనకి 125 marksకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. సో ఇందులో ప్రతి ఒక్క పోస్ట్కి 6 క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో మన కాంపిటీషన్ అనేది వన్స్ మనం రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేసినట్లయితే, అందులో పాస్ అయినట్లయితే మనకి నెక్స్ట్ స్టేజ్ 2లో ఇంటర్వ్యూ వస్తుంది. సో ఇందులో ప్రతి ఒక్క పోస్ట్కి ఒక 6 ఇంటర్వ్యూ చేస్తారు. అందులో ఒకరిని పోస్ట్కి సెలెక్ట్ చేస్తారు. సో మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుందంటే మనకు రిటర్న్ టెస్ట్లో మొత్తం మార్క్స్లో 60% వెయిటేజ్ తీస్తారు. తర్వాత ఇంటర్వ్యూలో 40% వెయిటేజ్ తీస్తారనమాట. ఇంకా టెక్నికల్ ప్రొఫిషియన్సీలోని 30%, పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్లోని 10%. టోటల్గా మనకి 100% వెయిటేజ్ చూసుకొని మనకి జాబ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇది అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి సెలక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి జాబ్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కింద జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఇక్కడ మ్యాక్సిమం చూశారు కదా, గ్రాస్ మంత్లీ CTC 42,000 ఇచ్చారు. మనకి శాలరీ 42,000 వరకు వస్తుంది. యాన్యువల్గా చూసుకుంటే మనకి 5 lakhs పైన ఉంటుంది అనమాట ఈ శాలరీ అనేది. సో మనకి రైట్స్ సంస్థలోని మెయిన్గా ఏ పోస్టులు ఇచ్చారు, ఎన్నెన్ని పోస్టులు ఇచ్చారు అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిసిప్లిన్స్ అన్నీ ఇచ్చారనమాట. సివిల్, ఎడ్యుకేషనల్, తర్వాత టెలికమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జీ, కెమికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మా అనమాట. సో ప్రతి ఒక్క పోస్ట్కి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, అసిస్టెంట్ మేనేజర్ సివిల్, అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ అనేవి ప్రత్యేకించి ఇచ్చారనమాట పోస్టులు. ప్రతి పోస్ట్కి మనకి ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. EWS, OBC, SC, ST టోటల్గా అన్ని కేటగిరీ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనం ఏ డిసిప్లిన్లో అయితే జాబ్ అప్లై చేస్తున్నామో ఆ డిసిప్లిన్లో ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఆ రెలవెంట్ డిసిప్లిన్లోని. దీంతోపాటు మనకి అదే డిసిప్లిన్లో 2 years పాటు ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి మంచి హయ్యర్ గ్రేడ్ జాబ్స్ అనమాట, ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కాబట్టి 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీంతోపాటు శాలరీస్ కూడా మనకి బాగుంటాయి, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. సో మీకు ఈ డీటెయిల్డ్గా ఏ డిసిప్లిన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ PDF నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు క్లియర్గా చదువుకోవచ్చు. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి రిటర్న్ టెస్ట్ అనేది January 11, 2026 కండక్ట్ చేస్తారనమాట. సో మనకి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి దగ్గరలో చూసుకుంటే హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, తర్వాత భువనేశ్వర్ కూడా దగ్గరలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలకి. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మనకి సిలబస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 125 క్వశ్చన్స్ ఏ విధంగా సెక్షన్లో డివైడ్ చేశారు. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషను, లాజికల్ రీజనింగ్, బేసిక్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్,
సో ఈ విధంగా సిలబస్ ఉంది. డీటెయిల్డ్‌గా టాపిక్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు డౌన్‌లోడ్ చేసుకొని మొత్తం చూసుకొని ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రొసీజరు ఎలా ఉంటుందో చూద్దాం. సో మీరు అప్లై చేసుకోవాలంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్‌లోకి రావచ్చు. సో మీ అప్లై లింక్ అఫీషియల్ వెబ్‌సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మొదట్లో చూసుకున్నట్లయితే మీరు వేకెన్సీ నెంబర్, సో మనం ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్, లేదా అసిస్టెంట్ మేనేజర్ కెమికల్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి మన డిసిప్లిన్కి సంబంధించి ఏదైతే అది. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్, టోటల్గా మొత్తం ఇవన్నీ ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ సబ్మిట్ చేస్తే మనకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత మనం అప్లికెంట్ లాగిన్ అని క్లిక్ చేయాలి. ఇందులో మనం లాగిన్ ఐడి, పాస్వర్డ్ తోటి, డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ తోటి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు అనమాట. సో అక్కడ మీరు మొత్తం మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ బయోడేటా మొత్తం డీటెయిల్స్ ప్రతిదీ కూడా మనం ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో అప్లై లింక్స్ తర్వాత పీడిఎఫ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్ మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్.